నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ కంపెనీ, అలానే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే అండి. సార్, మీరు రియల్ ఎస్టేట్లో 30 years ఆఫ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు, రైట్? అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 14,000 పీపుల్ వరకు అంటే అబౌవ్నే మీరు చాలామందికి ట్రైనింగ్ ఇచ్చారు. చాలా ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి, అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు కాబట్టి, ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత అందరి చూపు ఒకసారి ఏపీ వైపు పడింది. ఏం జరగబోతుంది, ప్రస్తుతం ఏపీలో భూముల రేట్లు ఎలా ఉండబోతున్నాయి, ఓన్లీ క్యాపిటల్ ఏరియాలోనే కాకుండా ఓవరాల్గా స్టేట్ అంతా కూడా భూముల రేట్లు పెరిగే అవకాశం ఉందా, ఏం జరగబోతుంది అంటూ మీరేం చెప్తారు? అన్నీ జరిగిపోతాయి సక్రమంగా ఎలా ఉన్నాయి అలా. రియల్ ఎస్టేట్కి ఎప్పుడు కూడా కోర్స్ గవర్నమెంట్లో కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. అందరి సమస్య ఏంటంటే నాకు తెలిసి పబ్లిక్లో బర్నింగ్ టాపిక్ ఏంటంటే తెలంగాణలో రేట్లు పడిపోతాయా, రియల్ ఎస్టేట్ కుదేలు అవుతుందా, ఏపీలో రేట్లు పెరుగుతాయా, టాప్కి వెళ్ళిపోతుంది. ఇదే క్వశ్చన్ మొత్తం అన్ని మీడియాలో అన్ని ఛానల్స్ నడుస్తుంది. కాకపోతే దీనికి ఆన్సర్ చెప్పడం కొద్దిగా కష్టం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎ పర్సన్ ఈజ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. పొలిటికల్ లీడర్ కంటే ఈజ్ CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోల్ బాగా సెట్ అవుతారు. అంతకుముందు ఐ థింక్ ఇది 4సారి 3 సార్లు సీఎంగా చేశారు. రకరకాల పోర్ట్ఫోలియోని హ్యాండిల్ చేశారు. అండ్ హైదరాబాద్ ఒక విధంగా వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ టు సీ హైదరాబాద్ అట్ దిస్ స్టేజ్ టుడే, ఎస్పెషల్లీ ఫర్ ది ఐటీ బూమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. డెఫినెట్గా ఆయన చేసే కెపాసిటీ, క్యాపబిలిటీ ఈజ్ ఎ ప్రూవెన్ పర్సన్. కాకపోతే ఇప్పుడు మీరు ఏపీ అమరావతి వరకు వస్తే కనుక నాకు తెలిసిన ఇన్నర్ సర్కిల్ ఒపీనియన్ ఏంటంటే ఎలక్షన్ అయ్యే వరకు ఒకలాగా ఉన్నారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్లో ఒకలా బిహేవ్ చేశారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక ఇంకోలా బిహేవ్ చేస్తారు. అంటే ఓసరవల్లి అంటారు కదా, గంట గంటకి రంగులు మారుస్తుంది. సో నేనేం చెప్తానంటే రియల్ ఎస్టేట్ ద్వారా తెలంగాణకి నాకు తెలిసినంత వరకు 1,00,000 కోట్లు సంవత్సరానికి వస్తుంది. 1,00,000 కోట్లు ఓన్లీ రియల్ ఎస్టేట్ మీద, ఓన్లీ రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్. అయితే ఆంధ్రప్రదేశ్ అన్ఫార్చునేట్లీ ఆ స్టేజ్ లేదు. ఎందువల్ల అంటారు? అంటే ఇప్పుడు మనిషి మారితే, లీడర్షిప్ మారితే స్టేటర్, ఇప్పుడు ఫ్యామిలీ హెడ్ మీ ఫాదర్ ఉండగా ఉంటుంది, మీ చిన్నాన్న వచ్చినా మారుతూ ఉంటుంది. ఎవ్రీ పర్సన్ స్టైల్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ పర్సన్ హ్యాండిలింగ్ అంటే ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. సార్, అంటే మీరు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మధ్యలో ఒక డౌట్ వచ్చింది నాకు. జనరల్గా ప్రభుత్వాలు మారినప్పుడు భూముల రేట్లు అమాంతం పెరిగిపోతాయి, ఇలా రకరకాలు చెబుతూ ఉంటారు కదా. నిజంగానే గవర్నమెంట్ మారినప్పుడల్లా ఆ ఎఫెక్ట్ ఈ భూముల రేట్ల మీద కూడా పడుతూ ఉంటుందా? నిజమా ఇది? దీనికి మంచి ప్రశ్న అడిగావు నువ్వు స్వర్ణ. ఎందుకంటే ఇదే క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇదే లేపారు. అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండేవారు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చారు, దాని తర్వాత కేసీఆర్ వచ్చారు, దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఎవరున్నప్పుడు కూడా మీరు హిస్టరీ తిరగండి. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా చెప్తున్నా, గత 15 సంవత్సరాల్లో ఒక్కరోజు రేటు తగ్గిన దాఖలో చెప్పండి. మీకు తెలిసిన బిల్డర్ కానీ, మీకు తెలిసిన ఏరియా కానీ, సార్ 2015లో ఇట్లా ఉండేది, 2020లో తగ్గిపోయింది అనే దాఖలాలు మీకు కనిపించవు. అంటే నేనేమన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీఎం ఆర్ స్టేట్ లీడర్, మన హైదరాబాద్కు ఉన్న ఒక గొప్ప ఏమంటారు అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు కారు నడుపుతారా, టాప్ గేర్ అంటాం. కార్లో ఎన్ని గేర్లు ఉంటాయి? 5 గేర్లు, ఒక రివర్స్ ఉంటుంది, అవునా? కొన్ని కార్లు టాప్ గేర్ అంటే ఫుల్ స్పీడ్ వెళ్ళాలంటే టాప్ గేర్కి వెళ్తాం. ఫస్ట్ గేర్లో కొద్దిగా స్లో ఉంటుంది, సెకండ్ అలా పెరుగుతూ పోతాయి కదా. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టాప్ గేర్లో ఉంది. ఏ లీడర్ వచ్చినా ఆగే స్టేజ్లో లేదు, ఏ లీడర్ వచ్చినా ఆగే స్టేజ్. ఎందుకంటే హైదరాబాద్ హ్యాస్ బీన్ బిల్ట్ ఓవర్ లాస్ట్ 60-70 years. ఈ స్టేజ్ వచ్చింది ఇవాళ వచ్చింది కాదు, రైట్? అండ్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ రియల్టర్, రైట్? ఆయన సీఎం అవగానే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది, నేను ఒక బ్రోకర్గా, ఒక రియల్టర్గానే నా కెరియర్ స్టార్ట్ చేశాడు. మీరు ఇప్పుడు కోకాపేట గురించి మాట్లాడుతా, నేను 15 సంవత్సరాల క్రితమే కోకాపేటలో ల్యాండ్ కొని ట్రేడింగ్ చేసి విల్లాస్ కట్టాను అన్నాడు. ప్రాబబ్లీ ఇదివరకు ఏ సీఎం కూడా ఆ రియల్ ఎస్టేట్లో అంత అవగాహన ఉండకపోవచ్చేమో అన్నారు. ఆయన ఎవరి పేర్లు చెప్పలేదు. సో దట్స్ ఎ వెరీ పాజిటివ్. ఆయన ఇప్పుడు ఇంపార్టెంట్ టైం కూడా దీని మీద ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్కి ఎన్ని కోట్లు, 6 లక్షల కోట్లు అప్పులో ఉంది తెలంగాణ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 12 లక్షల కోట్లు అప్పులో ఉంది, 1 లక్ష ఇటు అటు. ఏది చేయాలని ఏం కావాలి మనకి? ధనమే ఇదం మూలం.
అంటే డబ్బులు ఏంది మీరు మీకు ఎన్ని ఐడియాలు ఉన్నాయి, డబ్బులు లేదు ఏం చేస్తారు? ఏం చేయలేము. యూ హ్యావ్ క్రియేటివిటీ బట్ యూ డోంట్ హ్యావ్ మనీ టు ఫండ్. వాట్ విల్ యూ డూ? సో అదేవిధంగా రియల్ ఎస్టేట్లో మీరు అడిగిన దానికి హైదరాబాద్కి అయితే మన నెక్స్ట్ 10 years కూడా రాక్ అవుతుంది. అమరావతికి వచ్చేసరికి ఏంటంటే నేను గ్రో అని అనట్లేదు, గ్రో అవుతుంది. గ్రో అవడం అంటే 0 లెవెల్ నుండి గ్రో అవ్వాలి.